అక్కినేని నాగేశ్వరరావుకి ఏఎన్నార్ అవార్డు దక్కింది. ఈ అవార్డు తీసుకొని నాగచైతన్య, అమల, నాగార్జున, శోభితా ధూళిపాల వీళ్ళంతా ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీని కలిశారు. శోభితా ధూళిపాల లాస్ట్ చేసిన మూవీ పొన్నియిన్ సెల్వన్. అలాగే బాలీవుడ్లో ఒక వెబ్ సిరీస్ చేసింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఏ మూవీకి సైన్ చేయలేదు. సో ఆకాంక్ష శర్మ 'లైలా' మూవీతో హీరోయిన్గా డెబ్యూ ఇస్తోంది. తను హీరోయిన్ కాకముందు ఒక మోడల్. అలాగే కాజల్ అగర్వాల్ కొరటాల శివ డైరెక్షన్లో 'ఆచార్య' అన్న మూవీలో చిరంజీవి గారికి హీరోయిన్గా తీసుకున్నారు. అయితే కాజల్ అగర్వాల్ని మూవీలో హీరో క్యారెక్టర్కి హీరోయిన్ అవసరం లేదు అనేసి కాజల్ని తీసేశారు. కాజల్ అగర్వాల్ రీసెంట్గా చాలా ఫెయిల్యూర్స్ చూసింది. 'ఆచార్య' మూవీలో తను లేకపోవడం, 'గోస్ట్' మూవీలో తను తీసేయడం, 'భగవత్ కేసరి' మూవీలో ఉండి లేనట్టు క్యారెక్టర్ ఇవ్వడం, అలాగే 'ఇండియన్ 2' మూవీలో కాజల్ అగర్వాల్ లేకపోవడం అండ్ దాని తర్వాత ఇప్పటి వరకు కాజల్ చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'సత్యభామ' హిట్ కాకపోవడం ఇవన్నీ కాజల్ అగర్వాల్ చాలా సారా అలీ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కూతురు. తను ఎప్పుడు కానీ ఎక్కడ కనిపించినా కానీ తన ఫ్యాన్స్ కనపడేటప్పుడు హాయ్ చెప్పదు, అందరికీ నమస్కారం చేస్తుంది. అందుకని కొంతమంది నెటిజన్స్ నమస్కారంతో చాలా వరకు పోజెస్ నేర్పించండి అని సారా అలీ ఖాన్ని అన్నారు. అయితే సారా అలీ ఖాన్ చాలా కోప్పడ్డారు. నమస్కారం అన్నది మన భారతదేశపు సాంప్రదాయం అని సారా అలీ ఖాన్ ఆన్సర్ ఇచ్చారు. అంకితా కారత్ గెటప్ సీనుతో 'రాజు యాదవ్' అన్న మూవీ చేసింది. ఈ మూవీ యావరేజ్ టాక్ వచ్చినా కానీ గెటప్ సీనుకి యాజ్ ఎ యాక్టర్గా 100/100 మార్క్స్ పడ్డాయి. అలాగే ఖుషీ కపూర్ చాలా ఆచితూచి మూవీస్కి సైన్ చేస్తున్నారు. అక్కలాగా తొందర పడకుండా చాలా జాగ్రత్తగా మూవీస్ చేస్తున్నారు. ఖుషీ కపూర్ 'లవ్ టుడే' మూవీని రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్లో. ఆ మూవీని 'లవ్ యప్పా' అన్న మూవీతో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడే ఈ మూవీకి ఫుల్ క్రేజ్ వస్తోంది. శోభితా ధూళిపాల ఇంటికొచ్చిన వేళ విశేషం ఏంటో తెలీదు కానీ అక్కినేని ఫ్యామిలీకి ఏఎన్నార్ అవార్డు దక్కింది. దీంతో అక్కినేని ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. త్రిష కృష్ణన్ 'పొన్నియిన్ సెల్వన్' మూవీ ముందు త్రిష కృష్ణన్ అంతగా మార్కెట్ రాలేదు. అయితే 'పొన్నియిన్ సెల్వన్' తర్వాత త్రిష ఇప్పటి వరకు ఇంత అందం ఎలా మెయింటైన్ చేస్తుంది అన్న ఆకాంక్ష శర్మ 'బాద్షాతో 'జుగ్ను' అన్న సాంగ్ చేసింది. దాంతో బాలీవుడ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీని తర్వాత 'సంతూర్'లో యాడ్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఆకాంక్ష శర్మ తెలుగులో విశ్వక్ సేన్తో 'లైలా' అన్న మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ నాగార్జునతో 'ది గోస్ట్' అన్న మూవీకి సైన్ చేశారు. అయితే అప్పుడు కాజల్ అగర్వాల్ కన్సీవ్ కావడంతో కాజల్ని తీసేసి ఆ ప్లేస్లో వేరే హీరోయిన్ని పెట్టారు. అనుపమ పరమేశ్వరన్ డైరెక్టర్ ఆర్ హీరో అయిన ప్రదీప్ రంగనాథ్ కాంబినేషన్లో 'డ్రాగన్' అన్న మూవీ రాబోతోంది. ఈ మూవీ Feb 12th రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో అనుపమ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. సారా అలీ ఖాన్ తను బాలీవుడ్లో చేసిన 'జరా హట్కే జరా బచ్కే' మూవీతో ఫుల్ ఫేమస్ అయిపోయింది హోల్ ఇండియా వైస్ ఒక సాంగ్ వల్ల. అండ్ దాని తర్వాత 'రాజు యాదవ్' మూవీ హీరోయిన్ అయిన అంకితా కారత్ తను 'రాజు యాదవ్' మూవీకి సైన్ చేయకపోయినా 'రాజు యాదవ్' మూవీతో ఫేమస్ తెచ్చుకుంది. అయితే దాని తర్వాత మోడల్గా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. తను ఇప్పుడు మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 16, మిస్ ఫ్రెషర్ ఫేస్ 16, మిస్ ఆసియా రనప్ 16, వరల్డ్ మిస్ యూనివర్స్. ఖుషీ కపూర్ మూవీస్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇప్పుడు ఖుషీ కపూర్ రీసెంట్గా ఒక మూవీకి సైన్ చేశారు 'నాదియాన్' అన్న మూవీ. ఈ మూవీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. నాగచైతన్య 'తండేల్' మూవీ ప్రమోషన్స్ అప్పుడు శోభితా ధూళిపాల నాగచైతన్యకి చాలా సపోర్ట్ చేసింది. ఈ మూవీ చేసిన టైంలో నాగచైతన్య చాలా అట్రాక్టివ్గా, చాలా కామ్గా, ఎంతో ఫోకస్డ్గా మూవీపై ఉన్నాడు అని శోభితా ధూళిపాల చెప్పింది. త్రిష కృష్ణన్ 'పొన్నియిన్ సెల్వన్' అన్న మూవీ చేసింది. మూవీ సరిగ్గా అర్థం కాకపోయినా త్రిష కృష్ణన్ చేసిన క్యారెక్టర్కి మంచి నేమ్ వచ్చింది. దాని తర్వాత త్రిష కృష్ణన్ చాలా ఆచితూచి మూవీ సెలెక్ట్ చేసుకుంటోంది. శ్రద్ధ తెలుగులో చేసింది కొన్ని ఫిలిమ్సే అయినా తను చేసిన మూవీస్ కొన్ని హిట్ అయ్యాయి. నానితో చేసిన 'జెర్సీ' మూవీ హిట్ అయింది. దాని తర్వాత తెలుగులో చాలా మూవీస్ చేసినా కానీ ఆ మూవీస్ ఏవీ హిట్ కాలేదు. అయితే శ్రద్ధ రీసెంట్గా బాలకృష్ణతో 'డాకు మహారాజా' అన్న మూవీ చేసింది. ఈ మూవీ హిట్ కావడంతో శ్రద్ధ తిరుపతికి వచ్చింది, తన మొక్కులు చెల్లించుకుంది. కాజల్ బాలకృష్ణ గారితో 'భగవత్ కేసరి' అన్న మూవీ చేసింది. అయితే ఆ మూవీలో కాజల్కి అంత స్కోప్ లేదు. ఈ మూవీ అన్నది శ్రీలీల, బాలకృష్ణ గారి మధ్యనే నడిచింది. కాజల్ అగర్వాల్ ప్రజెంట్ అనుపమ తమిళ్లో 'బీసన్' అన్న మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. దాని తర్వాత 'లాక్డౌన్' అన్న మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూట్ కంప్లీట్ అయిపోయింది.
అండ్ ఇప్పుడు అనుపమ డ్రాగన్ అన్న మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూట్ రిలీజ్ సారా అలీ ఖాన్ అప్కమింగ్ ఫిలిమ్స్ 'మర్డర్ ముబారక్', 'ఏ వతన్ మేరే వతన్', 'స్కై ఫోర్స్', 'మెట్రో' హిందీ. సమంత ఋతుప్రభు తను బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్లో ఫిలిమ్స్ కన్నా వెబ్ సిరీస్ పైనే సమంత ఋతుప్రభు ఫుల్ ఫోకస్గా ఉన్నారు. సమంత బాలీవుడ్లో అలాగే వెబ్ సిరీస్లో 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 చేశారు. అండ్ ఈ మూవీలో రాజీ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారు. దాని తర్వాత వరుణ్ ధావన్తో 'సిటాడిల్' అన్న మూవీ చేశారు. అండ్ ఇది కూడా వెబ్ సిరీసే. సమంత వెబ్ సిరీస్ చేస్తోంది. ఆ వెబ్ సిరీస్లో బోల్డ్గా యాక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫైట్ సీన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు సమంత ఋతుప్రభు 'రక్త బ్రహ్మాండ్' అన్న మూవీ చేస్తున్నారు. ఇది కూడా సినిమా కాదు, వెబ్ సిరీసే. ఖుషీ కపూర్ 2020లో 'స్పీకప్' అన్న షార్ట్ ఫిలింతో ఎంట్రీ ఇచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీకి. దాని తర్వాత 'ది ఆర్టిస్ట్', 'లవ్యప్ప నాదియాన్' అన్న చేశారు. మధ్యలో ఖుషీ కపూర్ టెలివిజన్లో 2024లో 'ఫ్యాబులస్ లైఫ్ ఆఫ్ బాలీవుడ్ 5లో ఖుషీ కపూర్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. తమన్నా భాటియా అనిల్ రావిపూడితో 'ఎఫ్2' అలాగే 'సరిలేరు మీకెవ్వరు' మూవీలో ఐటెం సాంగ్ చేసింది. అయితే ఆ మూవీ టైంలో తమన్నా చాలా ఫోకస్గా, అట్రాక్టివ్గా వర్క్ చేసేవారని అనిల్ రావిపూడి గారు చెప్పుకొచ్చారు. శోభిత ధూళిపాల వైజాగ్లో పుట్టింది. 'తండేల్' మూవీ ప్రమోషన్స్ అప్పుడు నాగచైతన్య 'నేను వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ మూవీ కన్నా హిట్ కాకపోతే ఇంట్లో నా పరువు పోతుందని' ఎంతో తమాషాగా 'శ్రద్ధ డాకు మహారాజా' మూవీ హిట్తో సూపర్ జాలీగా ఉంది. అయితే రీసెంట్గా 'శ్రద్ధ' సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్లో అప్పుడెప్పుడో ఒక 'కృష్ణ లీల' అన్న మూవీ వచ్చింది. ఆ మూవీని ఇప్పుడు 'ఇట్స్ కాంప్లికేటెడ్' అన్న పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సో డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్కి హీరోయిన్గా కాజల్ అగర్వాల్ని తీసుకున్నారు 'ఇండియన్ 2' మూవీలో. అయితే 'ఇండియన్ 2' మూవీ అంతగా హిట్ కాలేదు. కాజల్ అగర్వాల్ కూడా అంత స్కోప్ లేదు. ఆ మూవీ హిట్ కాకపోవడంతో 'ఇండియన్ 3' రాబోతుంది అన్న మాట నిజమో అబద్ధమో. అనుపమ పరమేశ్వరన్ అప్కమింగ్ మూవీస్ 'పరద' అది తెలుగులో. అండ్ 'జేఎస్కే ట్రూత్ షెల్ ఆల్వేస్ ప్రవీల్' అన్న మూవీ చేస్తున్నారు. పెట్ డిబేటెడ్ ఫాతిమా సనా షేక్ తను వరుసగా మూవీస్ చేసుకుంటూ పోతోంది. 'దంగల్' మూవీ హిట్ తర్వాత ఫాతిమా ఫుల్ బిజీ అయిపోయింది. అలాగే కొన్ని మూవీస్ చేస్తున్నారు. 'మెట్రో ఇన్ డోన్' అలాగే 'ఉజ్వల్ ఇష్క్ అప్నే జైసే కోయి' అన్న మూవీకి సైన్ చేశారు. అయితే ఇందులో 'ఉజ్వల్ ఇష్క్' అన్న మూవీ కంప్లీట్ అయింది. మిగిలిన 2 మూవీస్ జాన్వీ కపూర్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'గుంజన్ సక్సేనా'. ఈ మూవీ షూట్ చేస్తున్న టైంలో జాన్వీ కపూర్ ఒక ఆర్మీ గర్ల్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీ క్యారెక్టర్ కోసం జాన్వీ కపూర్ హెయిర్ కట్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే జాన్వీ కపూర్ ఆ మూవీ కోసం హెయిర్ కట్ చేసుకోలేదు. మూవీ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు శ్రీదేవి గారు చెప్పారంట జాన్వీ కపూర్కి, మూవీ కోసమని హెయిర్స్ ఏవి కట్ చేసుకోవద్దు అని. సో అమ్మ మాట కోసం జాన్వీ కపూర్ ఆ మూవీ కోసం హెయిర్ కట్ చేసుకోలేదు.